నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్స్ చూద్దాం. హైడ్రా కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. నిరుపేదల ఇల్లు తొలగించడం సరైంది కాదన్నారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్లను దానం పంపిణీ చేశారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారని, అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పనిచేయాలని సూచించారు. చెరువులను కాపాడడానికి హైడ్రా పనిచేస్తుందని, దాన్ని తాను స్వాగతిస్తానని దానం తెలిపారు. పబ్లిక్ నోటీస్ ఇచ్చి కూల్చివేతలు చేయాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కూల్చివేతలు అనగోయా నువ్వు? కూల్చివేతలు ఎందుకు అంటున్నావు? ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా. నేను కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పానా? హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు గాని కుంటలు గాని అన్యాక్రాంతమైనయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది? మూసీ నది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్ గా తయారవుతుంది. ముందరి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది. అది దురదృష్టం శాతం మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుష్యతమై అది మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల వాళ్ళ పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన. కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. ఇక్కడ మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు. కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాలి, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు. ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది. వాళ్ళకి నీళ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు. 10 ఫీట్లు తవ్వితే నీళ్లు వస్తాయి, బోర్వెల్లో నీళ్లు వచ్చాయిగా అనుకుంటారు. కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు ఆ వ్యతిరేకత లేదు, జరగాల్సింది అది జరుగుతుంది. జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగానైతే సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారే. నల్లగొండ